ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. తల్లి చాలా ఎక్కువగా ఈ లోకంలో అందరికన్నా బిడ్డని ఆదరించగలదు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు మరి అంతకన్నా ఎక్కువగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నారు. నిజమే కదా. ఆయన ప్రేమ ఈ లోక ప్రేమలన్నిటికన్నా కూడా చాలా గొప్పది. మరి సహోదరుడా, నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టేశారని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. మనుషుల ఆదరణను నువ్వు పూర్తిగా పొందలేకపోవచ్చు. నిన్ను ఎల్లవేళ్ళ ఆదరించడానికి నీకు యేసు ఉన్నాడని నీకు తెలుసా? నీ తల్లిని మించిన ఆదరణ నీ ప్రభువు నీకు ఇవ్వగలడని నీకు అర్థమవుతుందా? నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టో, అనారోగ్యంని బట్టో, నీ స్థితిగతులను బట్టో, నీకున్న విస్తారమైన సమస్యల్ని బట్టో, నీకున్న లేమి స్థితిని బట్టో ఒకవేళ నీ సొంత వారే నిన్ను విడిచిపెట్టేయచ్చు. చాలాసార్లు ఇది జరుగుతుంది చాలామంది జీవితాల్లో. కానీ నీ ప్రభు మాత్రం నీ చెయ్యి అన్నటికీ విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన హస్తం ఎప్పుడూ నీకు తోడుగా ఉంచి నిన్ను నడిపిస్తాడు. ఈ లోకంలో అందరికన్నా ముఖ్యంగా నీ తల్లి నిన్ను బహుశా ఎక్కువగా ప్రేమిస్తుందని నీవు అనుకుంటున్నావు. నిజమే, అందరి ప్రేమ కన్నా తల్లి ప్రేమ గొప్పదే. కానీ అంతకన్నా కూడా ఆయన ప్రేమ చాలా గొప్పది. ఒకవేళ తల్లి కూడా కొన్నిసార్లు నిన్ను దూరం పెట్టేయొచ్చేమో, కానీ ప్రభు మాత్రం నీ తల్లి కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించి నీకు ఆదరణ ఇస్తాడు. కాబట్టి నీ ప్రభువుని బట్టి నీవు బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నీ తల్లి నిన్ను ఆదరించిన దానికన్నా ఎక్కువగా ఆయన నిన్ను ఆదరించి ప్రేమించి హత్తుకుని నీ తోడుగా ఉంటాడు. మరణం వరకు నీకు తోడు ఆయనే. మరణం తర్వాత ఆయన రాజ్య వారసత్వం నీకు ఇస్తాడు. ఆమేన్.